అత్యుత్తమ సమాజానికి ఉండాల్సిన మంచి లక్షణాల్లో ప్రతి మనిషి, అందులోనూ పేదవాడు, రేపటి మీద బెంగ లేకుండా, భయం లేకుండా ధీమాగా బతకగలిగితే దాన్ని అత్యుత్తమ సమాజంలో ఒక మంచి మెట్టుగా చూడవచ్చు. పేదలకు సాధారణంగా ఒక భయం ఉంటుంది. పేదలు ఎప్పుడూ వర్తమానం మీద కంటే భవిష్యత్తు మీదే ఎక్కువగా బెంగ పెట్టుకొని ఉంటారు. ఈరోజు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న దానికంటే రేపు ఏం జరుగుతుందో అన్న భయమే వాళ్ళలో ఎక్కువగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. నేను హఠాత్తుగా కుటుంబ సభ్యులకు ఏదైనా ఆపద వస్తే, అనారోగ్యం వస్తే వాళ్లకు వైద్యం చేయించడం ఎలా అన్న ఒక భయం పేదవాడిని వెంటాడుతూ ఉంటుంది. ఈ సమాజంలో అనేక మంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నేను నా పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలనా లేదా అన్న ఒక మీమాంస పేదవాడిని వెంటాడుతూ ఉంటుంది. మొత్తం జీవిత కాలంలో ఒక ఇల్లైనా సొంతంగా కట్టుకోగలుగుతానా అన్న ఆందోళన కూడా పేదవాళ్ళలో ఉంటుంది. ఇలాంటి ఆందోళన ఇవి సాధారణంగా ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఉండే ఆందోళన. దీన్ని బాగా పసిగట్టిన నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యుడని చెప్పాలి. ఇటీవల కాలంలో 2 రాష్ట్రాల్లో చూసినా, తెలుగు రాష్ట్రాల్లో చూసినా, దేశవ్యాప్తంగా చూసినా ఒక పేదవాడి గురించి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్నంతగా మరే ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ధీమాలన్నీ ఉండేవి. ఒకటి ఏదైనా ఆపద వస్తే, ఒక అనారోగ్యం వస్తే, హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆరోగ్యశ్రీ ఉన్నారు అన్న ఒక ధీమా ఉండేది. ఆరోగ్యశ్రీ పరిధికి దాటి మరీ ఖర్చు అవుతుందన్నా వెళ్ళి అడిగితే ఇవ్వడానికి, ₹1 కోటి ఇవ్వడానికైనా జగన్ ప్రభుత్వం ముందుకు వస్తుంది అన్న ఒక నమ్మకం ప్రజల్లో ఉండేది. మా పిల్లాడు కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళకపోయినా, ప్రైవేట్ స్కూళ్ళలో నేను చదివించలేకపోయినా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే మావాడు శ్రద్ధగా చదువుకుంటే మావాడికి కూడా ఇంగ్లీష్ మీడియం అప్పుతుంది, మావాడు కూడా గొప్పోడవుతాడు అన్న నమ్మకం ఎక్కడో పేదవాడిలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రతి పేదవాడుకి ఇల్లు ఉండాలి అన్న ఉద్దేశంతో. జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాంటి ధీమా ఉండేది. మాకు ఇల్లు వస్తుంది, ఆరోగ్యానికి ఇబ్బంది వచ్చినా సమస్య లేదు, మా పిల్లల చదువుకు కూడా ఇది లేదు అన్న ఒక ధీమా ఉండేది. కానీ ఈ 6 నెలల్లో ఈ ధీమాపైనే తెలుగుదేశం పార్టీ దాడి చేసింది అని చెప్పడంలో ఇలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీని టార్గెట్ చేశారు. 3,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నా కూడా ప్రభుత్వం మాట్లాడడం లేదు. పైగా కేంద్ర మంత్రి పెమ్మసానే ఆయుష్మాన్ భారత్లోనికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అంటే మెల్లగా డీవేట్ చేసి దాన్ని నిర్వీర్యం చేయడం ఆరోగ్యశ్రీ అనేది. పెద్దలు ఏ స్థాయిలో గర్జిస్తున్నారో ఇటీవల చూస్తూనే ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం ఏంటి, తెలుగు మీడియం ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఇదే వీళ్ళని ప్రశ్నిస్తే మాత్రం మీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారంటే మాత్రం వాళ్ళ కోపం వస్తుంది. ఊర్లో వాళ్ళ పిల్లలంతా ఏం చదవాలి, ఏ మీడియంలో చదవాలి అని వీళ్ళు నిర్దేశిస్తూ ఉన్నప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఏ మీడియంలో చదువుతున్నారు అని ప్రశ్నించే హక్కు సామాన్యుడికి ఉండదా? పెద్దల లెక్క ప్రకారం అయితే లేదు, ప్రశ్నించకూడదు పేదలు ఎవరు కూడా. మా పిల్లలంతా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు, మీరు మాత్రం తెలుగు మీడియంలో చదివి తెలుగు మీడియంను, తెలుగు భాషను బతికించాల్సిన బాధ్యత మీ మీదే. మా పిల్లల బాధ్యత లేదది. సరే, తెలుగు మీడియం మాత్రమే ఉండాలంటున్న ఈ పెద్దలంతా రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అదే తరహా సిద్ధాంతాన్ని అప్లై చేస్తారా అంటే లేదు. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి. ఇలాంటి వైఖరి ఉంది. సరే, ప్రతి మెడిసిన్కు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు అంటూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా తప్పులు జరగలేదని కాదు. కానీ ఆ మీడియా బలం, సమాజంలో పెద్ద మనుషుల్లా ముసుగులేసుకొని తిరుగుతున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటే మా ఇంటి తరఫు నుంచి ₹1 కోటి ఇస్తామనే అంత ధనవంతులు అంతా ఒక గుంపుగా మారి ఒక మెడిసిన్లో మంచి లక్షణాల కంటే దానివల్ల వచ్చి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లనే ఎక్కువగా ప్రచారం చేశారు. ఈ మెడిసిన్ మిమ్మల్ని చంపేస్తుందంటూ భయపెట్టేశారు. ఆ స్థాయిలో ప్రచారం చేశారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకుడైనా సరే సంస్కరణలు తెచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో దాదాపు 20 ఏళ్లకు సంబంధించిన ఒక 20 ఏళ్ల స్పాన్లో తేవాల్సిన సంస్కరణలు తెచ్చేశారు. సంస్కరణలు వచ్చినప్పుడు ఒక ప్రభుత్వాలకు, పాలకులకు ఒక ఇబ్బంది ఉంటుంది. వాటి ఫలితాలు ప్రజలందరికీ అర్థం అవడానికి, ఫలితాలు రావడానికి 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, కొన్ని 15 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఆ సమయంలో అవతలి పక్షం బలంగా ఉండి, మీడియా ఉండి, ధనవంతులై ఉండి, బలం ఉండి, ధనబలం, మీడియా బలం, గొంతు అన్నీ ఉన్న వాళ్ళైతే ఈజీగా యువతల పాలకుడిని దెబ్బ కొట్టచ్చు. ఈ ప్రతి సంస్కరణ, ఈ ప్రతి మంచి పథకం కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రభుత్వం తెచ్చింది అని ప్రజల్లో ఆందోళన నింపచ్చు. వాళ్ళని ఆ విధంగా మోల్డ్ చేయవచ్చు. మీడియా బలం, ధనబలం అన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరిగింది.
జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు తెస్తే, సంస్కరణలు తెస్తే వాటన్నింటినీ రాష్ట్రాన్ని నాశనం చేసేటిలాగా ప్రచారం చేస్తూ వచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చిన్న ఎగ్జాంపుల్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసెంబ్లీ వేదికగా ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవే ఒక ఘనంగా ఒక ప్రసంగం ఇచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒక అద్భుతమైన యాక్ట్, చాలా దేశాల్లో ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో భూములు కొనాలన్నా, డబ్బు ఉండి భూములు కొనాలన్నా భయం, ఏ ల్యాండ్ ఏ డిస్ప్యూట్లో ఉందో అన్న భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. ఇంకో హెచ్చరిక కూడా ఆ రోజు పయ్యావుల కేశవ్ చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చే క్రమంలో మీకు అనేక ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటిని చూసి వెనుకడుగు వేయవద్దండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ఇది ఒక అద్భుతమైన చట్టంగా నిలుస్తుంది అంటూ ఇదే పయ్యావుల కేశవ్ మాట్లాడారు. కానీ ఎన్నికలకు తీరా వారం రోజుల ముందు పత్రికల్లో తోడేళ్ల బొమ్మలేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా మొత్తం జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాగేసుకుంటారు, అదేదో భూములన్నీ లాగేసుకొని ఏదో ఇంకో గ్రహానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా ప్రచారం చేశారు. దీనికి ప్రజలు పడ్డారు. అంటే ఒక అద్భుతమైన ఆలోచన, ఒక అద్భుతమైన సంస్కరణ, ఒక పథకం కూడా అవతల వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారం కారణంగా వైసీపీ మీద చాలా ఇంపాక్ట్ చూపింది. అది కూడా ఓటమిలో ఒక ప్రధాన కారణంగా కూడా నిలిచింది. అయితే ఈరోజు మొత్తం 6 నెలల తర్వాత చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరకు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తుందా, ఒక ముఖ్యమంత్రి పదవి, మంత్రుల పదవులు, ఎమ్మెల్యే పదవులు మాత్రమే ఉంచుకొని మిగిలిన వ్యవస్థను మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా అనిపిస్తుంది. ఎంత సాహసం కాకపోతే ప్రధానిని కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అంతగా ఆందోళన చేస్తున్నారు కార్మికులు. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనులు కేటాయించేలా చూడండి, అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది, లాభాలు తెచ్చిపెడుతుంది. అంటే మొన్న ప్రధానిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వండి అని అడిగారు. పత్రికల్లో ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో కూడా హెడ్లైన్ అదే, మిట్టల్కు గనులు ఇవ్వండి అని. చదివే వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించి మరీ చదివారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అంతగా ఆందోళన జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఇలా ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించండి అని అడిగి ఉంటారా అని చాలా నిశితంగా 1-2 సార్లు చదువుకోవాల్సి వచ్చింది. అంటే ప్రైవేటైజేషన్, సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేట్కి ఇస్తామంటున్నారు, మెడికల్ కాలేజీలు హాస్టళ్ళు లేవని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తూ ఉన్నారు, సచివాలయాల్ని మెల్లగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ధాన్యం సేకరణ విషయంలో రైతుల్ని మళ్ళీ మిల్లర్ల బారిన పడేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఏ విషయంలో చూసినా కూడా మొత్తం ప్రభుత్వం ప్రజల్లో ఒక ధీమాని, వాళ్ళలో ఒక నమ్మకాన్ని, వాళ్ళ జీవితాలకు ఒక భరోసాని ఇవ్వాల్సిన ఆ బాధ్యత నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శరవేగంగా తప్పించుకుంటోంది, తప్పుకొని పక్కకు వెళ్ళిపోతుంది. అది కూడా ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నారన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల్ని, రైతుల్ని, సమాజాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు బారిన వదిలేసి ప్రభుత్వం అదే తన బాధ్యత, మొత్తం వ్యవస్థనంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడమే తన బాధ్యత అన్నట్టుగా ముందుకు వెళ్తోంది. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రోడ్లను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి జాతీయ రహదారుల తరహాలోనే టోల్ వసూలు చేస్తాం, వైబిలిటీ గ్యాప్ ఉంటే మళ్ళీ మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్తున్నారు. ప్రజల నుంచి దోచుకోవడమే కాకుండా మళ్ళీ ప్రభుత్వ పరంగా కూడా అలాంటి వ్యక్తులకు సాయం చేస్తామంటున్నారు. సాగునీటి ప్రాజెక్టును కూడా అదే ఫార్ములాను అప్లై చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. పోర్టుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగింపేశారు, దాదాపు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు, రైతులకు దక్కిన ధీమా ఒక్కో అంశం చెప్పుకుంటూ వెళ్తే చాలాసేపు పడుతుంది. ప్రతి సెక్టార్లోనూ ప్రతి ప్రజల్ని ధీమా లేకుండా చేసేస్తున్నారు, ఎవరికి ఏది భరోసా లేకుండా చేస్తూ ఉన్నారు. రోజు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితుల్ని తీసుకొని వస్తున్నారు. హఠాత్తుగా ఏదైనా విపత్తు వచ్చి మీద పడితే ఏంటి మా కుటుంబాల పరిస్థితి అని ప్రతి ఒక్కరూ బాధపడేలా, భయపడేలా, బెంగ పెట్టుకునేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కనీసం ఆరోగ్యశ్రీ అలాంటి వాటి విషయంలోనూ కూడా పేదలకి ధీమా ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. బిల్లులు ఇవ్వడం లేదు. ఆయుష్మాన్ భారత్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు సంబంధించి ద్వంద్వ ప్రమాణాలకు పరాకాష్ట. మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ మీడియం చదువుతున్నారు అనేది తెలిసి కూడా ఊర్లో వాళ్ళ పిల్లలంతా ఏం చదవాలి, ఎక్కడ చదవాలి అని నిర్దేశిస్తూ ఉన్నామంటే ఇంకా దీన్ని ఏమనాలి?